టీ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇటీవల కాంగ్రెస్ పార్టీ 4 అభ్యర్థులను ప్రకటించిన మరికొంతమంది పేర్లను ఢిల్లీ అధిష్టానానికి పంపారు. ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై విహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయం మేరకు పోటీ నుంచి తప్పుకున్న విహెచ్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పకుండా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ కి తాను చేసిన త్యాగాలకు గుర్తుగా ఖమ్మం నుంచి తనను బరిలో దింపి గెలిపించాలని ఆయన కోరుతున్నారు. కానీ ఆయన వయసు మీద పడ్డం కారణంగా చూసి కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో విహెచ్ తనకు ఇంకా వయసు మించిపోలేదన్నారు. రేవంత్ రెడ్డిని సీఎం చేద్దామని చెప్పినందుకు భట్టి విక్రమార్క తనపై పగపట్టారని అన్నారు. భట్టిని ఎమ్మెల్సీ పీసీసీ చేసింది తానే అని గుర్తు చేశారు. తనకు ఖమ్మం ఎంపీ సీటు రాకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ న్యాయయాత్ర అంటున్నాడు కానీ తనకు న్యాయం చేయట్లేదని విహెచ్ తెలిపారు. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ లేదు, స్టార్ క్యాంపెయిన్ లేదు. అయినా నేను ఎక్కడికి పోయినా నాకు జనం వస్తారు, హనుమంత్ అన్నారు అందరు వస్తారు. అందరికంటే కూడా నేను ఇయ్యాల కూడా ప్రజలలో అభిమానం ఉన్నది. ఎవరు నాకు వ్యతిరేకం చేసినా భగవంతుడు ఉన్నాడు. కింది స్థాయి నుంచి ఒక పెంకుటిల్లి నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చినట్టే అది కేవలం కాంగ్రెస్ దయ వల్ల, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దయ వల్ల ఈడికి వచ్చిన. ఇక ముందు కూడా ఈ గత 7-8 ఏళ్ల నుంచి నాకు ఏ పదవి లేదు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ లేదు, స్టార్ క్యాంపెయిన్ లేదు. అయినా నేను ఎక్కడికి పోయినా నాకు జనం వస్తారు, హనుమంత్ అన్నారు అందరు వస్తారు. అందరికంటే కూడా నేను ఇయ్యాల కూడా ప్రజలలో అభిమానం ఉన్నది. భగవంతుడు ఉన్నాడు. కింది స్థాయి నుంచి ఒక పెంకుటిల్లి నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చిన